దట్ ఈస్ వండర్ఫుల్, ఇఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. మరి ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి గారు, గుమ్మడి గారు, రమణారెడ్డి గారు, సూర్యకాంతం, ఒక అద్భుతమైనటువంటి అలనాటి సృజనం తిరుపతమ్మ కథ. అందులో శ్రవణ మనోహరంగా కర్ణామృతంగా సాగిన ఆ గానంలో ఆ గమక సంచార సమ్మోహనమైన ఘంటసాల గారి గళవైభవం శిఖర స్థాయిలో శృంగాయమానమై విరాజిల్లుతుంది. ఒక్కసారి మీ అందరి చప్పటితో మా ఉషా గారి అభినయ కౌశలానికి కూడా హ్యాట్స్ ఆఫ్. రియలీ ఆయా పంక్తులకు తగినటువంటి భావాలని ప్రకటమానం చేస్తూ ముఖ కవిళకలతో అభినయ కౌశలాన్ని వ్యక్తిగట్టించారు. శ్రీదేవి గారి బృందం అంతా కూడా, ప్రత్యేకించి మా ఉష గారు, మరి గాయత్రి గారు, అక్షయ్ గారు, వారి బృందం అంతా కూడా. తరువాత పరమానందయ్య శిష్యుల కథలో ఇదిగో వచ్చితి రతిరాజ అంటూ ఒక చక్కటి గీతం, మధుపాన మక్తుడైనటువంటి ఆ రాజును కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేటువంటి ఒక నర్తకీమణి పాత్ర అక్షయ. మరి ఐ థింక్ షీ ఈస్ రెండరింగ్ దట్ పార్ట్ అండ్ లెట్ us ఎంజాయ్. పరమానందయ్య శిష్యుల కథ లోక కళ్యాణార్థమై వచ్చినటువంటి మునులు ఒక గురువు దగ్గర శిష్యులుగా చేరడం, రాజ్యంలో జరిగే అనేక అల్లకల్లోలమైన పరిస్థితులను వారు సరిచేయడం, ఆ విధంగా ఆ రాజ్యానికి సంక్షేమాన్ని, ప్రగతిని, అభివృద్ధిని అందించడం. అంటే గురు శిష్య సంప్రదాయం, గురుకుల సంప్రదాయం అనేది భారతదేశంలో మనిషిని అభివృద్ధి స్థాయికి తీసుకుపోయి మనిషి ఉత్తముడై, ఉన్నతుడై, ఉత్కృష్టుడై, ఉదాత్తుడై, మానవుడు మాధవుడే కావాలి అనే ఒక భవ్యమైన భావన, అంత బ్రహ్మాండమైన మెసేజ్ని మరి పరమానందయ్య శిష్యుల కథలో కామెడీని జోడు చేస్తూ అందించిన చక్కటి సినిమా అది. అద్భుతంగా అలనాడు పాపులర్ హిట్ అది. మరి ఈరోజు ఇదిగో వచ్చితి రతిరాజ. ఇదిగో 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 వచ్చితి రతిరాజ, మధువే తెచ్చితి మహారాజ. ఇదిగో వచ్చితి రతిరాజ, మధువే తెచ్చితి మహారాజ. రాజా ఇదిగో ఇదిగో వచ్చితి రతిరాజ, మధువే తెచ్చితి మహారాజ. ఇదిగో 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 వచ్చితి రతిరాజ, మధువే తెచ్చితి మహారాజ. రాజా